Srinath, the statistics up to what date? CCS December 15th, please. Boards, the entire conveyance, తర్వాత మిగతా టెక్నాలజీస్ని కూడా ప్రభుత్వము అవి సమకూర్చడం ఈరోజు మోడర్న్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ని ఆవిష్కరించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. 2016 is going to be an year of technology in policing. That is going to be our mission, that's going to be our goal, and we will. మనకి క్రైమ్ స్టాటిస్టిక్స్లో ఇవ్వడం జరిగిందండి. ఇది పేజ్ నంబర్ 14లో మనకి 304A యాక్సిడెంట్ కేసెస్. లాస్ట్ ఇయర్ 448 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుంటే ఈ సంవత్సరము 402 మాత్రమే జరిగాయి. 448 లాస్ట్ ఇయర్. 304A IPC కింద ఉంటుంది చూడండి, 13th ఐటమ్. ఈ సంవత్సరం 402 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ December 15th వరకు జరిగింది. దీంట్లో నంబర్ ఆఫ్ డెత్స్ తను చెప్పినట్టుగా కొంత పెరిగి ఉండొచ్చు, బట్ ఓవరాల్గా మనకి నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అయితే తగ్గాయి దీంట్లో. అట్లాగే డెత్స్ కూడా ఉందా. తర్వాత మనకి నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా మనం తీసుకున్నట్లయితే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కాకుండా లాస్ట్ ఇయర్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్ సమస్య కాబట్టి అది వెంటనే కేసెస్ పెట్టకుండా వాటికి ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ ఫేజ్ మనం నడుస్తున్నది. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎన్ఫోర్స్మెంట్, ఆ తర్వాత వాళ్ళకి జైలు శిక్షలు. ఈ ప్రాసెస్లో ఈ షాప్ ఓనర్స్, షాప్ కీపర్స్ కూడా దానికి అడ్జస్ట్ అయిపోయి ఆ తర్వాత మనము ఈ ఫుట్పాత్స్ ఎక్కడ కూడా ఆక్యుపై చేయకుండా మనం చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది. అదే అంటే దీంట్లో సహజంగా ఎలిగేషన్స్ రావడం అనేది సహజం. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి పోలీసు ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది. మనం ఒక ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ ఉంటే మన ఆ 4 మెంబర్స్లోనే ప్రతిరోజు వాళ్ళని హ్యాండిల్ చేయడానికి ఎన్నో ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తాం. అట్లాగే ప్రతి ఎంటైర్ సమాజంని మనం డిసిప్లిన్డ్గా నడిపించడానికి, సమాజం ఇచ్చినటువంటి చట్టాలని అమలుపరచడానికి మనం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా మనం పోలీస్ స్టేషన్కి పిలిపించడం కానీ, విచారణ చేయడం కానీ, అవసరమైతే కేసులో అరెస్ట్ చేయడం కానీ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఈ ఉద్యోగంలో డెఫినెట్గా రిస్క్ అనేది ఎప్పటికీ ఉంటుంది. కాకపోతే మనం దాన్ని మినిమైజ్ చేసి ఇంకా సైంటిఫిక్ మెథడ్స్ వాడి ఆ తర్వాత మనము ఒక హ్యూమన్ ఫేస్ తోటి ఈ ఎన్ఫోర్స్మెంట్ మనం చేయగలిగినప్పుడు తప్పనిసరిగా ఈ ఎలిగేషన్స్ తగ్గుతాయి. అయితే లాస్ట్ ఇయర్ మీరు అన్నట్లుగా 3 కేసెస్లో ఎలిగేషన్స్ రావడం అనేది కరెక్టు. కానీ వాటిలలో అది ఎంత పోలీస్ స్టేషన్, మారేట్పల్లి పోలీస్ స్టేషన్లో అతని మనము ఒక కేసులో తీసుకురావడం, దాని తర్వాత పంపించిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అతను మళ్ళీ కూడా ఆల్కహాలిక్ కన్సంప్షన్ చేయడం, ఆ తర్వాత తనకి సమస్య ఎదురైనప్పుడు వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుపోకపోవడము, దీని ద్వారా ఆ కాంప్లికేషన్స్ డెవలప్ అయి అతను చనిపోవడం జరిగింది. అయితే ఆ కేసులో సబ్సిక్వెంట్గా వాళ్ళంతా వచ్చి పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం, అక్కడ నుండి ఫర్నిచర్ని ధ్వంసం చేయడము, ఇది సరి అయినటువంటి వ్యవస్థ కాదన్నట్లు. మనం ఈ లా ఎన్ఫోర్స్మెంట్లో ఒక రిస్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి కమ్యూనిటీ కూడా అర్థం చేసుకొని ప్రజలతోటి మేము తీసుకున్నటువంటి ఈ అనుసంధానం ఏదైతే ఉందో, కమ్యూనిటీ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రజలకు మరింతగా ఇది ఎడ్యుకేట్ చేసి ఈ విషయాలలో ప్రజల యొక్క కోఆపరేషన్ తోటి మేము ముందుకు వెళ్తాం. సార్, ప్రసన్న కుమార్ సార్, జెమినీ టీవీ. ముందుగా మీకు కంగ్రాట్స్ సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చైన్ స్నాచర్స్, ఇరానీ గ్యాంగ్ కావచ్చు, అదేవిధంగా బీదర్ గ్యాంగ్ హైదరాబాద్కి వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళ పెద్దలు ఈ చిన్న వాళ్ళకి చెప్పినట్లుగా మాకు సమాచారం ఉంది సార్. అంటే సక్సెస్ఫుల్గా సిటీ పోలీస్ దీనిలో సక్సెస్ అయ్యారనుకుంటున్నాము. పూర్తిగా ఈ ఇరానీ గ్యాంగ్ కావచ్చు, అదేవిధంగా బీదర్ గ్యాంగ్ హైదరాబాద్కు రాకుండా కట్టడి చేసేందుకు ఇలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారు. అయితే ఇప్పటికైతే మాకున్నటువంటి సమాచారం మేరకు అయితే వాళ్ళ పెద్దలు అంటే సీనియర్ దొంగలు కొత్త దొంగలకు హైదరాబాద్కి వెళ్ళొద్దండి, అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంది అని చెప్పి వాళ్ళు చర్చించుకున్నట్లుగా ఈ మధ్య ఒక సమావేశంలో వచ్చింది సార్. అది థ్యాంక్ యూ అండి. ఇది
అంటే మొత్తం హైదరాబాద్ సిటీలో అన్ని వింగ్స్ వారు, ఇటు జోన్స్ వారు, టాస్క్ ఫోర్సు, సిసిఎస్ అందరు కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. మనకి మొత్తం ఎంటైర్ కంట్రీలో ఒక 15 నుంచి 20 క్రిమినల్ సెటిల్మెంట్స్ ఉన్నవి వివిధ రాష్ట్రాల్లో. ఆ ప్లేసుల్లో నుంచి వచ్చి ఇక్కడ నేరాలు చేయడం, అంటే మన ఒక్క హైదరాబాద్ సిటీయే కాదు, ఇట్లా అన్ని మెట్రోపాలిటన్ సిటీస్కి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఎక్కడెక్కడైతే ఈ సెటిల్మెంట్స్ ఉన్నాయో, నేరాలు చేసేటటువంటి వాళ్ళ యొక్క సముదాయం ఉందో, ఆ ప్లేసుల్లో మనం సమాచారం గూఢచార వ్యవస్థను కూడా నిర్మించి అక్కడి నుంచి ఇక్కడికి మూవ్మెంట్ ఎవరిదున్నది, ఇక్కడ నేరాలు ఎవరు చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు కనిపెడుతూ మా టీమ్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ ప్రతిరోజు కూడా ఏదో ఒక టీము ఏదో ఒక రాష్ట్రంలో వెళ్ళి ఈ సెర్చెస్ చేయడము, ఈ వాంటెడ్ నేరస్తుల కొరకు ఆ పర్స్యూట్లో వెళ్ళి వాళ్ళని పట్టుకొని రావడము, ఆ తర్వాత కేసెస్ డిటెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే దీంట్లో కూడా మనం చూస్తే ఈ టెక్నాలజీస్ మనకి చాలా ఉపయోగపడ్డాయి. మనకి కమ్యూనిటీ సీసీటీవీ పెట్టిన తర్వాత 99% కేసులలో మనకి ఫుటేజ్ అనేది మనకు వస్తుంది అన్నట్లు. ఆ ఫుటేజ్ తీసుకొని మనం అక్కడ ఆ కాలనీకి వెళ్ళి వాళ్ళకి చూపించడం ద్వారా ఎస్ ఇతను మావాడే, మా ఊరు వాడే అని వాళ్ళు చెప్పగలుగుతున్నారు అన్నట్లు. మనము త్రూఅవుట్ ది కంట్రీ ఎక్కడైనా కానీ మనం ఒకసారి ఈ సీసీటీవీ ఫుటేజ్ మనకు దొరికినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు మనం పంపించడం ద్వారా ఆన్లైన్ మనం వాట్సాప్లో కానీ మిగతా సాధనాల ద్వారా కానీ ఇమేజ్ పంపించడం ద్వారా క్షణాల్లో మనం వెరిఫై చేయగలుగుతున్నాము. ఏ రాష్ట్రం నుంచి వచ్చాడు, ఇతను ఎట్లా పార్టిసిపేట్ చేశాడు, ఇతను ఆ కాలనీకి సంబంధించిన వాడా కాదా, ఆ ఊరికి సంబంధించిన వాడా కాదా అనేటువంటి విషయాలు త్వరితగతిన మనం కనుక్కోగలుగుతున్నాం. కాబట్టి ఇంకా రానున్న కాలంలో టెక్నాలజీ వాడకాన్ని దీంట్లో పెంచి ఈ అంతర్రాష్ట్రీయ క్రిమినల్ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంకా సరైనటువంటి పట్టును సాధించడానికి మేము ప్రయత్నం చేస్తాం. And they were counseled. So, do you think this counseling only would work as a deterrence, or are you looking at any other forms of deterrence? అంటే ఐ రెస్పాండ్ ఇన్ తెలుగు అండ్ ఇన్ ఇంగ్లీష్. మనము ఈ కౌన్సిలింగ్ అనేది యూత్కి వాళ్ళు తెలుసో తెలియకో ఒక అడాలసెంట్ ఏజ్లో సమ్టైమ్స్ దే గెట్ అట్రాక్టెడ్. అయితే కౌన్సిలింగ్ చేసినంత మాత్రాన 100% మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు నేరం చేయరు, లేదంటే వాళ్ళు డీవియేట్ అవ్వరు, తప్పుదారి పట్టరు అని చెప్పడానికి ఎక్కడ గ్యారెంటీ లేదు. కాకపోతే ఓవరాల్గా మనము ఒక 100 మందికి కౌన్సిలింగ్ చేసినప్పుడు ఒకరిద్దరు ఎవరో డీవియేట్ అయితే మనం ఈ 100 మందికి మనం కౌన్సిలింగ్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళని కేసులలో పెట్టడం అనేది ఒక మంచి సాంప్రదాయం కాదు అని చెప్పేసి హైదరాబాద్ సిటీ పోలీసు, తెలంగాణ రాష్ట్ర పోలీసు చాలా ఫర్మ్గా బిలీవ్ చేస్తుంది. దీంట్లో మనం కౌన్సిలింగ్ చేసిన తర్వాత మనం వాళ్ళని వదిలివేయడం లేదు, వాళ్ళ నిఘా అనేది కంటిన్యూ అవుతుంది. వాళ్ళని ఎప్పుడు కూడా ట్రాక్ చేస్తున్నాం. ఈరోజు మళ్ళీ మనకి కల్కటాలో దొరికినట్టు 2 యూత్ మళ్ళీ తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తే పట్టుకోగలిగాము అంటే ఆ నిఘా కంటిన్యూ అవుతుందని దాని అర్థం. అదేవిధంగా ఈ ఎంటైర్ కౌన్సిలింగ్లో మనము పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసాం. ఈరోజు పేరెంట్స్ ఈ చిల్డ్రన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు, మిస్ అవుతున్నారు అనే విషయాన్ని వాళ్ళు పసిగట్టగలిగారు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ముందుగానే కంప్లైంట్ ఇవ్వగలిగారు. అంటే పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆ తల్లిదండ్రులకు తెలియజేయడం ద్వారా ఆ కుటుంబ వ్యవస్థలో ఒక న్యాచురల్ బాండింగ్, తర్వాత న్యాచురల్ సూపర్విజను, న్యాచురల్గా ఒక విజిల్ అనేది మనం క్రియేట్ చేయగలిగాం. దీని ద్వారా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎందుకు అంటే మాకు తెలియదు సార్ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏ సైట్ చూస్తున్నారు, ఈ సోషల్ మీడియాలో ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, ఏ ఫ్రెండ్స్తో మీటింగ్ పెడుతున్నారు, వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది మేము చెప్పేంత వరకు కూడా పేరెంట్స్కి ఐడియా లేదు. కాబట్టి పేరెంట్స్గా వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించడానికి కౌన్సిలింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే 100% మనం కౌన్సిల్ చేసిన ప్రతి యూత్ మెంబర్ ఆఫ్ ద యూత్ మళ్ళీ ఆ యాక్టివిటీ పూనుకోవడం అని చెప్పడానికి అయితే లేదు. మనం కూడా అట్లా అశ్రద్ధ చేయకూడదు. కౌన్సిలింగ్ చేసిన ప్రతి ఒక్కరిపైన నిఘా ఉంచడం, పేరెంట్స్ తోటి కాంటాక్ట్లో ఉండడం, పేరెంట్స్ నుంచి కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవడం చేసేటప్పుడు కానీ, ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ చేసేటప్పుడు కానీ, పోలీస్ స్టేషన్ వారు కానీ, ఈ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కానీ, స్పెషల్ బ్రాంచ్ కానీ, ప్రతి వ్యవస్థ ఫర్ దట్ మ్యాటర్ నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్లో ఉన్నట్టు అన్ని వ్యవస్థలు కూడా ప్రజల యాంగిల్లో ఆలోచించి ప్రజల యాంగిల్లో ఈ సర్వీసెస్ డెలివరీ చేయాలి అనేది ఆ సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ డెలివరీ కాన్సెప్ట్. కాబట్టి మనం ఆ కాన్సెప్ట్కి దగ్గర అవ్వడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. తర్వాత గత 1.5 yearsలో అందరి సిబ్బందిలో కూడా ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేయడం, ఆ కాన్సెప్ట్ని ఇంగ్రెయిన్ చేయడం, ఆ తర్వాత ఒక ఫిలాసఫీ ఆఫ్ పోలీసింగ్గా దాన్ని మార్చడానికి జరిగే ప్రయత్నాల్లో డెఫినెట్గా మేము సక్సెస్ అయ్యాం. కాకపోతే ఇప్పుడు జరిగిన దాంతో చూస్తే జరగాల్సింది ఇంకా ఎంతో ఉంది మనకి. ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఈ ప్రాక్టీసెస్ని మనం మళ్ళీ మార్చి ఈ కొత్త ప్రాక్టీసెస్ని పోలీసు
పని మెథడాలజీలో వాటిని మార్చడం అనేది కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఈ ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ అనేది ఎప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ హ్యాబిట్ను మార్చడానికి మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ మళ్ళీ మనము ఎన్ఫోర్స్ చేసి ఈ పద్ధతులన్నింటినీ కూడా ఒక సిస్టమేటిక్గా మార్చడం ద్వారా ఈ లాంగ్ టర్మ్లో 100% హైదరాబాద్ సిటీ పోలీసు ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా మారడానికి ఈరోజు మనం వేసినటువంటి పునాదులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు వేకెన్సీస్ ఉన్నాయి కదా సార్, 5000 వేకెన్సీస్ చెప్పారు. మరి మన గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు 9000 ఇచ్చారు. హైదరాబాద్కి ఎన్ని వచ్చేసారు మనకు? అందులో కానిస్టేబుల్ 5000 చెప్పారు కదా, మన గవర్నమెంట్లో చెప్పండి. మనకి ఇప్పుడు చూసినట్లయితే హైదరాబాద్ సిటీ పోలీసులో 5000 ఖాళీలు ఉంటే మొత్తం మనం ప్రొజెక్ట్ చేసినటువంటి ఖాళీల్లో రాష్ట్ర ప్రభుత్వము డెసిషన్ 2 phases దాన్ని రిక్రూట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఒకేసారి మనం రిక్రూట్ చేయడం ద్వారా క్వాలిటీ మ్యాన్ పవర్ లభించదనేది ఒకటి. రెండోది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 3 పీటీసీలు మాత్రమే ఉన్నాయి కాబట్టి అది ట్రైనింగ్ అకామిడేషన్ ఒకేసారి సరిపోదని చెప్పి 50% ఆఫ్ ది వేకెన్సీస్ ఫస్ట్ ఫేజ్లో ఫిలప్ చేసి కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ ఫేజ్ నోటిఫై చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రాబోయేటటువంటి నోటిఫికేషన్లో మనకి 3000 పీపుల్ రిక్రూట్ అవుతారు హైదరాబాద్ సిటీ పోలీస్. सर अभी आपने बोला कि जो रेडिकलाइज्ड यूथ हैं उनको काउंसलिंग की जा रही है और यही एक मात्र तरीका है उनको सही रास्ते पे लाने का. मेरा कहना ये है कि जो आपकी काउंसलिंग है वो परफेक्ट नहीं है, उसमें खामियां हैं, प्रॉब्लम्स हैं. इसलिए मैं कह रहा हूँ कि आज से 20 से 25 दिन पहले इसी अब्दुल्ला बासित का मैंने एक इंटरव्यू किया था. उस इंटरव्यू में उसने 2 बातें बोली. एक तो उसने बोला कि पुलिस का बिहेवियर बहुत सॉफ्ट था, पहले मैं बहुत डरा हुआ था लेकिन बाद में पुलिस का बिहेवियर इतना सॉफ्ट था कि फिर सारा डर चला गया. एक तो उसकी फीलिंग ये आई कि पुलिस का कोई एक्शन नहीं हुआ उसके ऊपर, एक बात. सेकंड बात, इंटरव्यू के बाद उसने बोला कि अगर आपको इस प्रॉब्लम को रियली सॉर्ट आउट करना है तो बाबरी मस्जिद जैसे इशू को सॉर्ट आउट करना होगा. मतलब उसके दिमाग में कुछ चल रहा था. ये बात मैंने उस समय रीड की. क्यों नहीं काउंसलिंग के दौरान आप ये बात रीड कर पाए कि उसके दिमाग में कुछ चल रहा है और आपकी काउंसलिंग में ज़रूर कुछ ना कुछ खामियां हैं. जो रेडिकलाइज्ड जो यूथ है उसको आप सिर्फ लेसन दे रहे हैं कि बस लेसन दिया और छोड़ दिया. वो सच में वापस आ गया है मेन लाइन में, वो वापस उसका दिमाग ठीक हो गया है. ये आप वॉच नहीं कर पाए. आप मानते हैं कि इस काउंसलिंग में खामियां हैं? मैं ये बोलना चाहता हूँ कि आप जो बताए हैं उसमें आपको कैसे मालूम है कि हमें वो विषय जो आप बोल रहे हैं हमें मालूम नहीं है? हाउ डू यू नो दैट वी डू नॉट नो व्हाट you have come to know about him? We will be doing the counseling, but we will know that he has not changed 100%. Still we will be monitoring his activities. आप कैसे बोल सकते हैं कि हमें वो विषय मालूम नहीं है? That is first your observation. Number 2, ये आप वो बाबरी मस्जिद इश्यू ऐसे इश्यू सॉर्ट आउट करना है तो करना है, लेकिन it does not fall under the purview of the police. So what we need to do is we have to keep a watch, and if he is exceeding the limits of the law, then only we can take action. As long as that thought process is there in his mind, हम काउंसलिंग करके उसको कंट्रोल में रख सकते हैं. जब भी वो लाइन के बाहर चले जाते हैं, the strong arm of the law will take over. So इसमें आप ये सोचना है कि पूरा काउंसलिंग को ख़त्म करने से पूरा आदमी ऐसे इश्यूज ना लेके आएंगे, वो तो गलती की सोचना है. आई अपील टू ऑल माई फ्रेंड्स इन द मीडिया दैट काउंसलिंग एज अ टूल इज एन एस्टैब्लिश्ड process and we all must believe in it because it is in the community good and majority of the people will get benefited in this. Now evidence needs to be there for registration of the cases. You see, what the law says is we must be clear. If there is a thought process in my mind, it is not an offense. It must be supported by an action, an act. The ingredients of the law is very, very clear. हमें मन में I can always think that I want to murder murder so and so. मेरे मन में वो बात होने से वो crime नहीं होता. It has to get converted into an overt action. So we have to wait till that point of time. But counseling will help us to read what goes on in his mind and what he is likely to do. That will help us to keep a better surveillance on the individuals.
సరే ఈ రౌడీల సర్వేకి సంబంధించి మీరు ఒక visit to study the initiatives and everything. So is there any proposal or some talk has been begun for that? They're actually, their Joint Commissioner Crimes has visited us. We have seen the technologies. So they have gone back. I think they will take a call on that. I can definitely say. They have been in touch with us, the Commissioner of Police and other officers. Similarly, we are also in touch with them. Their initiatives also we are studying. I myself personally visited Bangalore. I spent one full day going through all the technologies, all the initiatives that they have implemented. ఆ తర్వాత మళ్ళీ we try to adopt some of the good practices. So it's a continual activity that will go on, learning from each other. కత్తి మీద సాము లాంటిది. ఇప్పుడే మనం మీడియా మిత్రుడు ఒకటి చెప్పారు, కౌన్సిలింగ్ చేయడం మంచిది కాదు, గట్టిగా ఉండాలి అని చెప్పేసి. మీరు అంటున్నారు మీరు గట్టిగా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి మీరు అంటున్నారు. సాఫ్ట్గా ఉంటే తను అంటున్నారు నేరాలని అరికట్టడం ఇంపాసిబుల్ అంటున్నారు. కాబట్టి మనము ఇది బ్యాలెన్స్డ్గా చేస్తూ పోవాలి. ఓవరాల్గా మనము సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, సమాజం యొక్క ఓవరాల్ రిక్వైర్మెంట్ ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ హైదరాబాద్ సిటీ పోలీస్ పనిచేస్తుంది. ఎక్కడైతే మా వాళ్ళు తప్పు చేస్తారో వాళ్ళ మీద 100% యాక్షన్ తీసుకున్నాం కూడా. ఎవరిని కూడా తప్పు చేసిన వాళ్ళని వదిలేదు లేదు. 100% ఐ కెన్ గివ్ యూ గ్యారంటీ దట్. బట్ ఇంతమంది ఫోర్సు, కొన్ని వేల మంది అధికారులు సిబ్బంది పనిచేస్తున్నప్పుడు ఎవరో ఒకరు తప్పు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ తప్పు చేయకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. కానీ దాని తర్వాత కూడా తప్పు చేస్తే వాళ్ళ మీద 100% యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. से ये SC प्रिवेंशन एक्ट के अंदर क्या कोई घटना नहीं घटी हैदराबाद में? I think people have missed that item. Yes, missed that item. सर मैं फिरासत अली बाखरी बात कर रहा हूँ. Comes under a special and local laws. ఈ టేబుల్లో మనం చూసినట్లయితే దాంట్లో కాబట్టి అవి అన్ని కలిపి ఉన్నవి అన్నట్లు. దాంట్లో SC/ST ఎంత ఉందనేది దీంట్లో క్లియర్గా మనం సెపరేట్ చేయలేదు. मैं फिरासत अली बाखरी बात कर रहा हूँ कमिश्नर साहब. चादरघाट पुलिस स्टेशन लिमिट में आशुर खान महब में और ईस्ट जोन पुलिस को भी इन्फॉर्म किए हम, और उसका अभी तक कुछ भी आलम मुबारक रिकवर नहीं हुए. और इससे पहले भी 1985 में बीबी का आलम चोरी हुआ, कलश अल्लाह खान जरा का आलम चोरी हुआ, जो आज तक रिकवर नहीं हुआ. हैदराबाद सिटी पुलिस के रिक्वेस्ट है कि उसको जो है एज अर्ली एज पॉसिबल रिकवर करें और जाके वहाँ इंस्टॉलेशन करें. जरूर कोशिश करेंगे. वी विल डेफिनेटली फाइंड आउट द ट्रूथ. वी इज एस्टैब्लिश्ड and whoever is responsible for that we will take action. हम जरूर एक्शन ले लेंगे. सर सुनील सर TV5 యాక్షన్ తీసుకొద్దాం. అంతవరకు ఈ అటాచ్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ కానీ వాటిని మళ్ళీ మనము ఎవరైతే ఆ లార్జ్ స్కేల్ బ్యాంక్స్ డబ్బుల్ని వాళ్ళు దుర్వినియోగం చేసి వాళ్ళు తన ప్రాపర్టీస్గా కన్వర్ట్ చేసుకున్నారో చేసుకోవడానికి ఇది కొంచెం ప్రొసీజరల్లీ లాంగ్గా ఉందన్నట్లు చట్టం కింద. ఆ అటాచ్మెంట్ అనేది ఎప్పుడు చేయగలుగుతామంటే వాళ్ళకి నేరస్తులకి శిక్ష పడ్డ తర్వాతనే మనం అటాచ్మెంట్ చేయగలుగుతాం అన్నట్లు. सर अमजद TTV उर्दू सर तेलंगाना पुलिस सर यानी हैदराबाद के हट के हर शहर के कोने कोने में तेलंगाना पुलिस का नाम हुआ सर. और सर तेलंगाना पुलिस की जानिब से हर चीज़ काम हो रहा सर. एक पुलिस हेल्प एम्बुलेंस क्यों नहीं रखते सर? जैसा कि एक्सीडेंट होता है रोड पे स्पॉट डेथ होती सर. 108 के एक रूल्स है सर कि बॉडी नहीं लेके जाते. तो पुलिस की तरफ से कोई ट्रॉली को रोका जाता, उसका लाइसेंस लिया जाता या कीस लिया जाता कि बॉडी उस्मानिया को पहुँचाओ या गांधी को पहुँचाओ. कि अपने तरफ से एक डिवीजन में एक हेल्प एम्बुलेंस, पुलिस हेल्प एम्बुलेंस नहीं रख सकते सर? ज़रूर रख सकते हैं. लेकिन ये 108 एम्बुलेंस आने के बाद हर इंजर्ड को शिफ्ट करने के लिए बहुत एक अच्छा फैसिलिटी मिला है. ये डेड बॉडी को एज ए प्रोसेस वो इमरजेंसी नहीं है. एक जना मरने के बाद वो इमरजेंसी चले जाता, इसलिए वो लोग लेके नहीं चलते. ये वो डेड बॉडी को ट्रांसपोर्ट करे तो और किसी पेशेंट को वो रिक्वायरमेंट हुआ तो ये एम्बुलेंस अवेलेबिलिटी चले जाता. इस कारण से वो लोग डेड बॉडी नहीं लेके चलते. लेकिन आपका सजेशन अच्छा है, हम ज़रूर कोशिश करेंगे. और लेकिन कितना ये एम्बुलेंसेस चाहिए, ऐसे एम्बुलेंसेस डेड बॉडीज ट्रांसपोर्ट करने के लिए हम देखना पड़ता. नहीं तो हैदराबाद सिटी में डेड बॉडी ट्रांसपोर्ट करने के लिए सेंट्रली 1-2 गाड़ी हम ज़रूर रख सकते हैं. और ऑल आवर पुलिस स्टेशन ऑफिसर्स दे कैन यूज़ इट. अच्छा रखते हैं सर और एक क्वेश्चन
सर जैसा कि बीच में छोटा हादसा हुआ आसिफ नगर पीस लेडी डेथ हो गई थी, आप उनको यानी फॉरनली एक्शन लेके उन्हें सस्पेंड किया गया सर। जब पुलिस जब गलत काम करी तो उसे सस्पेंड किया, जब पुलिस अच्छा काम करी सर, जैसा कि हर फेस्टिवल गणेश बोनाल रमजान बकरीद मुहर्रम हर फेस्टिवल अच्छा गुजरा सर पुलिस की तरफ से, उनको क्या अवार्ड दिए सर अभी तक आप? हाँ, इंटरनल एडमिनिस्ट्रेशन में है, हम रिवॉर्ड देते हैं लेकिन मीडिया को अनाउंस नहीं करते। ये पूरा कभी भी जब भी ये अच्छा मोटिवेशन ये अच्छा काम करे तो वो रिकग्नाइज करने के लिए दो तरफ की रिवॉर्ड रहते हैं, एक कैश रिवॉर्ड और एक ऑन पेपर रिकग्निशन, सो दैट विच विल बी यूजफुल फॉर दी प्रमोशंस एंड मेडल्स एंड अदर टाइम्स। ये एक्टिविटी कंटिन्यूअली चलते रहते हैं और हम जब भी अच्छे काम करते हैं हमारे DCPs ACPs उनको रिवॉर्ड देने का पावर भी दिया है। सो हर एक लेवल पे डिपेंडिंग अपॉन द वर्क डन ये रिकग्निशन का काम चलते रहते हैं और कर रहे हैं। तो शूट आउट कर लिया और एक जना क्या हुआ सब उसका? That investigation, actually, unfortunately, that one person died who was the main suspect in this investigation. So we have not been able to proceed further. That case also has gone to the High Court and then we have explained to the High Court. So right now that is the status. I would like to give from my side. Today in one of the newspapers, there was a small item under the head True Lies. In this it is said that whether DGP is more important or the Commissioner of Police is more important. This is not in good taste. I want to first say that factually it is an incorrect report. I have been drawn for the bandobast. The DGP has asked me to do the bandobast at a particular place. Entire city police was drawn for that bandobast. Because large number of forces are there from city police, I was also deployed on bandobast there. So it is not true to say that DG is not in the picture or DG is not not in the range. So this kind of writings in the media, it will not help the public. What you must look at is the public interest and public good. And I want to tell you very, very clearly that whatever the contents of the entire item is 100% wrong. Number one. Number two, I have gone there for the bandobast only at the instance of the DGP. DGP has deputed the forces from Hyderabad, forces from East Zone, West Zone, South Zone, Central Zone and Task Force from 6 wings and also the Armed Reserve. There is a large contingent of the police force deployed from Hyderabad city because as you know, now that the state is divided, it's a very small unit. Half the force lies only in Hyderabad city. So any major event, we need to draw the force from Hyderabad city for outside. So as a part of that contingent, I was also drawn. I have performed my duties. So I strongly condemn that kind of writings. And I would like to assure you, all of you, that this kind of writings will not help the public interest, any of the vested interests. Thank you. For the information of all the city police website, Hyderabad city police దీన్ని సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ డెలివర్ చేయడానికి ప్రజలకు మరింతగా భాగస్వామ్యం ఇవ్వడానికి ఈ వెబ్సైట్ డిజైన్ చేయడం జరిగింది. దీనిపైన ఒక ప్రెస్ రిలీజ్ కూడా పంపిస్తాం. ఈ వెబ్సైట్లో ఆ డీడీ కాలనీ అని టైప్ చేయడం ద్వారా
అది ఆ పోలీస్ స్టేషన్ ఇమీడియట్గా అంబర్పేట్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి దీని ద్వారా క్లియర్గా వస్తుంది అన్నట్లు. అంటే లొకాలిటీ ఏదైనా పర్టికులర్ లొకాలిటీ ఎక్కడ నేరం జరిగిన ప్లేస్ కానీ వాళ్ళు ఉండే ప్లేస్ కానీ వర్క్ ప్లేస్ అంతా హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారులవి నంబర్లు అన్నీ కూడా దీంట్లో మనకి అవైలబుల్ ఉన్నవి. దీంతో పాటుగా ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టు. 360 degrees ఫీడ్బ్యాక్ అని చెప్పి ప్రజలు పోలీసు చేస్తున్నటువంటి పని విధానం పైన మేము ఇచ్చేటటువంటి సర్వీసెస్ పైన ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా 360 degrees ఫీడ్బ్యాక్ అని చెప్పేసి సిటిజన్స్ అందరికీ కూడా ఈ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఒక కమిషనర్స్ కార్నర్ అని ఒకటి ఉన్నది. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ పైన పబ్లిక్ ఒపీనియన్ గ్యాదర్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాప్లెస్ జంక్షన్స్ ఉన్నది. ఇప్పుడు 2 ఐటమ్స్ పెట్టాం దాంట్లో. కాప్లెస్ జంక్షన్స్ ఫర్ బ్రింగింగ్ ఇన్ డిసిప్లిన్ ఇన్ ది ట్రాఫిక్. అట్లాగే రెండోది కమ్యూనిటీ సీసీటీవీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ది కాలనీస్ ఇంటూ సేఫ్ అండ్ సెక్యూర్ కాలనీస్. ఈ రెండింటిని మనం అక్కడ పెట్టామన్నట్లు. పబ్లిక్ దానిపైన వాళ్ళ అభిప్రాయాలు మనం ఇంప్లిమెంట్ చేసే పద్ధతి పైన, తర్వాత బెటర్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకేం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తే దాని ద్వారా మనం క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా చాలా ఫీచర్స్ అండ్ ఫెసిలిటీస్ ఉన్నవి. మీరు అన్ని కూడా చూస్తే మీ అందరికీ తెలుస్తుంది. వీ ఆల్ వెల్కమ్ యూ టు go through our website and then give the suggestions. Thank you. And I request all of you to please join us for lunch and be a part of us for this lunch today. क्या हुआ क्या किया है ये समाचार पब्लिक को देने के लिए आज ये प्रेस कॉन्फ्रेंस लगाए हैं. ये एनुअल प्रेस कॉन्फ्रेंस ऑफ हैदराबाद सिटी पुलिस. इसमें पिछले साल में ये पूरा क्राइम में 14% रिडक्शन हुआ ओवरऑल क्राइम में, और 16% रिडक्शन इन प्रॉपर्टी क्राइम, ओवरऑल प्रॉपर्टी क्राइम. इसमें 7 हेड्स पे बहुत ही सिग्निफिकेंट डिक्रीज हैं. वो है ये मर्डर फॉर गेन, डेकॉइटीज, हाउस ब्रेकिंग्स, चेन स्नैचिंग्स, सूडो पुलिस, डाइवर्टिंग अटेंशन और ऑटोमोबाइल थेफ्ट्स. और साइबर क्राइम्स पिछले साल से थोड़ा कम हुआ. ऐसे रेप केसेस भी पिछले साल से कम हुआ है. ओवरऑल क्राइम ये कम हुआ, लेकिन साइबर क्राइम्स ऐसे एरिया है कि पूरा सोसाइटी ये डिजिटल सोसाइटी में कन्वर्ट हो रहा है. इसलिए जो भी ट्रेडिशनल क्राइम होते रहते हैं हमारे सोसाइटी में, आने वाले दिन में पूरा साइबर क्राइम्स के फॉर्म में आएगा. और साइबर क्राइम्स इन्वेस्टिगेशन करने के लिए हम हैदराबाद सिटी पुलिस के साइबर क्राइम यूनिट को हम स्ट्रेंथन कर रहे हैं. और ये पूरा साल भर हैदराबाद सिटी पुलिस में हर एक इवेंट जो बड़ा बड़ा मेगा इवेंट्स हैं, फेस्टिवल बंदोबस्त हैं, ये पूरा प्रोसेशंस हैं, ये पूरा इवेंट्स इंसिडेंट फ्री कंडक्ट किया है. ये पूरा साल पे हमारे हैदराबाद सिटी पुलिस के पूरा व्यवस्था जो भी फंक्शनल वर्टिकल्स हैं, हम मिलजुल कर काम करके एक टीम के जैसे काम करके ये ऐसे रिजल्ट अचीव किया है. ये इंसिडेंट फ्री बंदोबस्त रोड दी ईयर कंडक्ट किया. और इसके अलावा ये टेक्नोलॉजी इनिशिएटिव्स जो भी हैदराबाद सिटी में टेकअप किया है, उनकी माध्यम से और कम्युनिटी पार्टनरशिप के माध्यम से आज ये हैदराबाद सिटी का क्राइम कम हुआ और पब्लिक सेफ्टी भी बढ़ गया है. ये सिटीजन फ्रेंडली इनिशिएटिव्स भी कम्युनिटी पुलिसिंग की तरफ से हम बहुत ही किया है. ये पिछले 1 साल पे हमारे जोन्स की व्यवस्था देखें तो साउथ जोन की पुलिस की तरफ से और कम्युनिटी को इन्वॉल्व करके, यूथ को इन्वॉल्व करके, और जो भी अनलॉफुल एक्टिविटीज़ उधर चल रहा है उनको कम्प्लीटली कम्युनिटी सपोर्ट से कंट्रोल करने के लिए हमारे साउथ जोन पुलिस बहुत ही विशेष से काम किया है. उसमें जो भी इनिशिएटिव्स ड्राइव्स टेकअप किया है, कम्युनिटी का पूरा इन्वॉल्वमेंट है, कम्युनिटी का एक्सेप्टेंस भी है. फॉर एग्जांपल ये कमांड एंड कॉर्डन एंड सर्च ऑपरेशंस हर एक जोन में फ्रीक्वेंटली किया है. एक कॉर्डन एंड सर्च हमारे ये एरिया में करने के लिए, ईच एरिया में करने के लिए लोकल पब्लिक पुलिस से रिक्वेस्ट कर रहे हैं. उनकी इच्छा ये है कि अपना एरिया में बाहर से कोई लोग आके उधर ठहर के और कोई इलीगल एक्टिविटी करे तो उनको बैड नेम आएगा.
इसलिए कॉर्डन एंड सर्च करने के लिए पब्लिक से बहुत डिमांड आ रहा है। आने वाले दिन में हम इसको और भी बढ़ के कराएंगे और टेक्नोलॉजी इनिशिएटिव्स भी आने वाले साल में और भी स्ट्रेंथन करके और क्वालिटी ऑफ पुलिसिंग इम्प्रूव करने के लिए, सिटीजन फ्रेंडलीनेस इम्प्रूव करने के लिए और क्राइम कंट्रोल, पब्लिक ऑर्डर मेंटेनेंस के लिए और पूरी ताकत से हम हैदराबाद सिटी पुलिस में हम सब लोग मिलकर काम करेंगे। राउडी शीटर्स जो भी हैं वो जब कोई गलती काम करते हैं शीट ओपन करते हैं, लेकिन उसके बाद वो कोई ऑफेंसेस में इन्वॉल्व ना हुआ तो ये शीट का रिव्यू पीरियडिकली होते हैं और जो अच्छी कॉन्डक्ट हैं वो अच्छा लोग हैं ये राउडी शीटर्स में उसको राउडी शीट टेम्पोरली क्लोज करते हैं और कोई ऐसे काम करते हैं कि ऑफेंस होता है तो फिर वो शीट ओपन हो जाता है। ऐसे ये शीट्स का क्लोज करना ओपन करना एक प्रोसेस की जैसे चलते हैं। ये राउडी शीट्स का काउंसलिंग इसके बारे में किया है। रॉबरी केसेस where we have registered chain snatching as a robbery cases. Otherwise, crime has been under control, and Hyderabad City Police has taken several initiatives in terms of building the community trust, in terms of reaching out to the community, forging the partnerships with the community, crime prevention, crime detection, maintenance of law. We have also taken measures to see that technology initiatives are implemented on a large scale. So the credit must go to the members of the public of Hyderabad City Police because they have come forward, they have installed community CCTVs all over in several dozens of colonies. These community CCTV projects have come up, and many more are in the pipeline. The very fact that the CCTV network project has come, they are able to watch for themselves the safety and security of their colonies and communities. It's very heartening to note that about 10,000 cameras have already come up in Hyderabad city, and our target that 1 lakh cameras in GHMC area of Hyderabad city in the next 1 year, we are very confident of reaching under the community CCTV project. Apart from this, the efforts on behalf of Hyderabad City Police in forging the relationship with the community in terms of community partnerships, the various drives, various initiatives have yielded good results. For example, in West Zone and South Zone limits, the police have taken up the training of the youth in crime-prone areas like the youth. The youth, about 1,000 youth have been trained for government jobs, and they all have been happy. The parents have been involved, so that the entire community moves out of this crime code, and then they are able to participate and be a part of normal society. Similarly, in the South Zone, more than 3,000 youth have been picked up, and they have been trained for the last 6 months in pre-training course for the constabulary and other jobs in the government. So we would like to take up this initiative and spread to other zones within the city limits in the year 2016. Apart from this, we have also taken measures to modernize the front offices in all the police stations, so that when a citizen comes to the police station, they feel at home, they are able to share their grievances with confidence and also get the redressal quickly. So there is a monitoring system with the CCTVs. The software make the citizens visit to the police station a delightful experience, a customer's delight. To make it a delightful experience for every customer, we have taken several measures, and I am sure 2016 will be much better for us in terms of improving the citizen satisfaction ratings. We have established a third-party call center for measuring the citizen satisfaction levels for all the citizens who avail our services. We would like to measure how our people have behaved, how is the interface, whether their problem is fully understood by the police officials on duty, whether they have responded promptly, the way they have responded, the way they have resolved the issue. These things are measured and ratings are given and communicated to the concerned police officers and the police stations. It's giving excellent results, and we are able to see the citizens' viewpoint incorporated into our work on daily basis. Similarly, we are also strengthening the cybercrime investigation lab so that the digital
digital society that is now getting transformed from the traditional society to digital society. All the crimes that are going that are happening now, the traditional form. कैमरे के सामने रहा मोबाइल भाई Cyber crimes. So we need to have a strong wing of cyber crimes in Hyderabad City Police. So we are creating a centralized wing, and there will also be wings in each police station to do the investigation of minor crimes related to the cyber crimes. So in this regard, Hyderabad City Police will take all measures in the year 2016 to strengthen the cyber crimes wing and ensure that we are able to stand up to the challenge posed by the transformation. Not able to understand the consequences, sometimes they get trapped. They must get an opportunity. As long as they don't commit crime, they are in the only thinking, they are only doing something which is not crime, yet it gives us some signals that they are likely to be diverted from the mainstream society. Under such circumstances, this de-radicalization center that we have established and also the counseling sessions that we have been going through for the youth of Hyderabad City, in all such cases, not only terrorism related cases, but normal crime also we are using this tool so that over a period of time, people who get trapped by the circumstances of the crime is reduced and they are given an opportunity to reform themselves. And the parents are kept in the loop. Kith and kin of the family is kept in the loop so that they are aware and vigilant about the activities that are brought forward. In regard to the three youths that have been caught at Nagpur, they have been brought to Hyderabad. In fact, two of them have been earlier counseled. The parents are in the loop. Parents and the police, they are in the know of the things that when they try to flee, even the parents are alerted to police, and we have been able to